जय श्री यहोवा देवन की, जय श्री मेरी माता को, जय श्री देवी योजना नाट्य कला मंडल वारी लक्ष्मी देवी అదిగో అదిగో వస్తున్నాడు రాకేష్. ఇతని పేరు చెబితే సప్త సముద్రాలు ఉప్పొంగుతాయి, ఆకాశంలో మేఘాలు కనిపిస్తాయి. అదే ఇతడే మాఫియా మాఫియా కింగ్. ఈ మాఫియా సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ దేశాలనే మగడలాడిస్తున్నా ది గ్రేట్ మాఫియా డాన్ రాకేష్. రాకేష్ రాకేష్ రాకేష్
ఒకవైపు మాఫియా, మరోవైపు అమ్మాయిల పిచ్చి. తన కంట పడ్డ ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. ఎదురు తిరిగితే హత్యలు చేయడం వీడి వంతు. రాకేష్ ఏంద్రా హలో మిస్ బంగారం, ఎవరు నువ్వు? దివి నుండి భూమికి దిగొచ్చినా అప్సరసలా ఉన్నావు. ఈ రాకేష్ కోసమే ఆ దేవేంద్ర నేను పంపినట్లున్నాను. హలో మిస్టర్, ఎవరు నువ్వు? ఏంటి నీ పిచ్చి మాటలు? మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన వాళ్ళలో ఉన్నావే. కాదంటే నేను వెళ్ళేది ఆ మెంటల్ హాస్పిటల్. నేను ఎలా ఉంటే నీకెందుకు? ఇక్కడ నుంచి దయచేయండి. అలా బస్ బుస్లాడుతున్నావంటే నీ కాడ చాలా సరుకుందా. వీడి కోసం ఎదురు చూస్తున్నా. రేసి నీ పేరు అప్పలమ్మ. అలకాపల్లి అప్పలమ్మ. నీలాంటి పేరు కూడా చాలా బాగుందా. మిస్టర్ మిస్టర్ కాదు మిస్ రాకేష్. రాకేష్ మిస్టర్ రాకేష్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ఇలాగేనా మాట్లాడేది? నేర్పిస్తే నేర్చుకుంటా మిస్. మొగల్పుల సువాసనతో రగిలిపోయే నీ అందాన్ని చూస్తుంటే ఉంది. మిస్టర్, ఈ రోజా గురించి నీకు పూర్తిగా తెలియక రెచ్చిపోతున్నావు. రోజా, వాట్ ఏ స్వీట్ నేమ్. పేరు కూడా చాలా బాగుంది. ఇలాంటి అందమైన బొమ్మలతో ఆట పాట రెండూ నాకు ఇష్టమే. నీకు ఇష్టమైన లేడీస్ ఎవ్వరు లేరు. వెళ్ళి వేరే చోట ట్రై చేసుకో. అందమైన గులాబీ తోటని వదిలిపెట్టి ముళ్ళ పొదల గంటకే నేనే పిచ్చివాడిని కాదు. ఇలా గొడవ చేస్తుంటే నలుగురిని పిలిచి నీకు దేహశుద్ధి చేయాల్సి వస్తుంది బ్రదర్. కంటి కోసం మగ్గిపోతున్నా నీ కళ్ళెక్కడికి అన్నతనంతో మోక్షం కల్పిస్తా. రక్తం కాలేలా అనుభవించి నా కోరిక నరసింహ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీని దైవంగా భావించి
కర్తవ్య నిర్వహణలో సైతం లెక్క చేయకుండా రౌడీల గుండెల్లో గుబులు పుట్టించే బుల్లెట్ నరసింహ. రాక్షసులే మార్చడానికి ఈ రాక్షసులు సింహ నరసింహాన్ని ఈ రోజు నుంచి నీ ఆగడాలంటే మంచిది. ఆ చేతులు బలైపోతావురా. ఏ సింహ, నువ్వు కొత్తగా వచ్చావు, మాట్లాడుకుంటున్నావురా. సవాల్ సవాల్ చేస్తున్నావు. ఏ రాకేష్, ఇప్పటి వరకు డబ్బు కమ్ముడిపోయి పోలీస్ ఆఫీసులో చేతులు కలిపి వచ్చినట్టు ఆడుకున్నారు. ఈ రోజు నుండి ప్రతిరోజు ఎమ్మగండ మేరా మా శక్తి సామర్థ్యాలు తెలియక నువ్వు అలా రెచ్చిపోతున్నావురా. మేము తలుచుకుంటే సిటీ నుండి నిన్ను ట్రాన్స్ఫర్ చేయగలను. అలాంటి దమ్ము గల పోలీస్ ఆఫీసర్ ఎదురుగా నీకనే దమ్ము మిగిలాక చేస్తారు. నీకు చేతనైంది అది. నేను తలుచుకొని నిన్ను అనుకోండి చేస్తే నువ్వు ఇప్పుడే ఇక్కడే సచ్చిన శవంలా మారుతావురా. ఈ సిటీలో మాతో ఢీక్కునే మగాడు మడగాడు ఎవడు నేను సచ్చిన శవంలా మారాలంటే జన్మెత్తాడురా. తలబెట్టినవాడు, ఈ రేఖతో గొడవ పడినవాడు ఎవడైనా అర్థం కావాల్సిందే. సింహ ఈ నరసింహని వాడితో చెప్పు. ఈ రోజు నుంచి సమరం స్టార్ట్ అవుతుంది. మీ దొంగ వ్యాపారాలు, పబ్బులు అన్నిటిపై రైడ్ చేయిస్తా. సెంట్రల్ జైలు పంపించి చెప్ప కూడా పంపించకపోతే నరసింహనే కాదురా. నరసింహ, ఈ రక్త పోలీసు అంతరంగం మొత్తం ఆ చేతిలో ఉంటే ఒక్కడి వల్ల ఏమవుతుందిరా. చూపిస్తా, చేసి చూపిస్తా. నీకు శివారెడ్డి గారికి ధర ఏంటో చూపిస్తా. ఓకే ఓకే కమిషనర్, నా పొలిటికల్ పవర్ గెలుస్తుందో కాకి పవర్ గెలుస్తుందో చూస్తా. మరలా వస్తా, నీ అంచు చూస్తా, ఆడుకుంటా. ఇక్కడ ఉంది ఎవరనుకున్నారా? ఏసీపీ నరసింహ. వరకు ఈ సిటీలో గాని రాష్ట్రంలో గాని ఆడవాళ్ళ మానానికి గాని ప్రాణానికి గాని ఎటువంటి హాని జరగనవరు. నరసింహ, సమయానికి వచ్చి ఆ పిచ్చోడు బానండి నన్ను కాపాడవు. అది సరే, ఏంటి ఈ కొత్త గెటప్ ఎవరికి తెలియకూడదా? రోజా, మీ అందరికి సడన్ సర్ప్రైజ్ చేద్దామని ఈ రోజే ఫస్ట్ డే డ్యూటీ జాయిన్ అయ్యా. మన అమరావతి రాజధానికి కమిషనర్ గా వచ్చా. అంటే మా లాంటి లేడీస్ ఈ ప్రాంతంలో ప్రశాంతంగా తిరగచ్చు అన్నమాట. నీ రాకతో రౌడీల గుండెల్లో అలజడి మొదలవుతుంది చూడు. అవును, కానీ ఈ రాజకీయ నాయకులు సక్రమంగా డ్యూటీ చేయించుకోండి. ఈ రాకేష్ గారికి శివారెడ్డి గారి సపోర్ట్, వాడికి టైగర్ గారు, వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తే చిన్న చిన్న రౌడీ ఆడాలు తగ్గిపోతాయి. అవును నరసింహ, మొన్న ఎవడవాడు సత్యంట నన్ను నానా గొడవ చేశాడు. నాన్న పట్టుకొని వాడి పని పట్టాలి. రోజా, వాడి సంగతి నాకు వదిలి, వాడిని స్టేషన్లో వేసి తగిలిస్తే కుక్కురుమలకుండా కూర్చుంటాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాకేమింది బాబు, ఇదిగో ఇలా ఖాళీగా ఉన్నాను. మీరు మాత్రం చక్కగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు చాలా బిజీ కూడా అయిపోయారు. రోజా, అందానికి అన్నా, చదువుకి చదువు, హీరోయిన్ గా ట్రై చేయబోయావా? మాకెందుకులండి అలాంటివి. మీలాంటి వాళ్ళు హీరోగా ట్రై చేస్తే మంచిదని నా అభిప్రాయం. మాలాంటి హీరోకి మీలాంటి సరైన అమ్మాయి దొరకాలి కదా. వెతకాలే కానీ ఎక్కడొక చోట పుట్టే ఉంటుంది.
నాకంటే అందమైన అమ్మాయే దొరుకుతుంది. రోజా నీ స్నేహంతో నాలో కొత్త ఆశలు తీరించాయి. నాలో ఏదో తెలియని భావన నన్ను ఎప్పుడెప్పుడు ఉక్కిరి చేస్తున్నాయి. అంటే తమరు మీరు ప్రేమలో పడ్డట్టున్నారు. అవును రోజా, ఆ ప్రేమ దేవత ఎవరు త్వరలోనే చెప్తా, మళ్ళీ వస్తా. నరసింహ, నీ కలల యువరాణి నేనే కావాలి. స్వాగతం నీకే సుమా ఈ జీవితం నీకోసమే పుట్టానున్నా పిరన్నదే మరొక్క మరణు మా మాట మనస్సు ఉంటుంది. అదే పర్యదని మాటే స్మరిస్తుంది. వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నా చెదరగా నువ్వు చెదరనుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురి పందిరై బ్రతుకే విరపూసే మరొక్క మారులు ఆ మాటే మనస్సు పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. ప్రాణుమా సుస్వాగతం నీవే సుమా జీవితం తడబాటే నడతనగా నీనటగా నన్ను వెతికి రాగా సంతోషం సాక్షిగా ముఖ భాష వింటున్నా మరొక్క మరణు ఆ మాట మనస్సు ఉంటుంది. అదే పర్యదని మాటే స్మరిస్తూ స్వాగతం నీవే సుమా
నీకోసమే పుట్టానని నా ఊపిరన్నదే మరొక్క మరవ మాట మనస్సు గుర్తుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది వచ్చాడు శివారెడ్డి. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. వెనక్కి వెళ్ళిపోవాలి మగవాళ్ళంతా. మహిళలకు అవకాశం ఇవ్వండి. మగవాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయి నిలబడాలి. సర్దండి ఆ బాక్సులో కూడా. బాయ్ రండి అక్కడ ఆ బ్యాడ్ గట్టి దగ్గర వెనక రండి. మొత్తం ఆ చిన్న పిల్లల్ని అందరిని వెనక్కి పెట్టండి. పరశురాం, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు చూడలేక ఈ పేద ప్రజల కోసం రక్తం చిందిస్తూ ఒక విప్లవకారుడుగా మారి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్న సంఘ విద్రోహ శక్తుల్ని అంతమొందించడానికి ప్రజల రంగంలో కాలు పెట్టిన విప్లవ సింహం పరశురాం. పరశురాం దొంగ ఓట్లు వేయించుకుని ట్రికింగ్ చేయించుకుని గెలుస్తావని తెగ సంబరపడిపోతున్నావు. ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రజల రక్తంతో ఆటలు కళలు కట్టున్నావు. నీ కళ నెరవేరదని చూపించడానికి వచ్చా. ఎవరు శివారెడ్డి దగ్గరికి వచ్చి నాకే శ్రీరంగ నీతులు చెప్తున్నావు. నా చేతిలో చచ్చిపోయాను. సరదా పడుతున్నావు. నువ్వు చేసే స్మగ్లింగ్ వ్యాపారాలు బయట పెట్టి నిన్ను నడి రోడ్డు మీద నడిపించాలని నాకు చాలా చాలా సరదాగా ఉందిరా. కాకిలో కారుకు తలుపుస్తున్నావు. కైలాసంలోనా నిన్ను నిమ్మతానే అరెస్ట్ చేయించే వరకు నిద్రపోరా పరశురా. రే పరశురాం, పద్ధతి మార్చుకో. ఈ శివారెడ్డి తలుచుకుంటే నిన్ను శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తా. అదే కెపాసిటీ తీసుకుంటూ ఈ పేదపోయే జీవితంలో వెలుగులు నింపడానికి రక్తం నుండి పుట్టిన శక్తేరా పరశురాం.
రే పరశురాం, మర్యాదగా నాతో చేతులు కలిపి నిన్ను కోటేశ్వరుని చేస్తా. ఆ వ్యాపార ప్రజల కోసం నీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటావు? నీలాంటి రాజకీయ నాయకుని కాదురా నేను. నీతో చేతులు కలపడానికి, నీ పొగర దించడానికి నేనొచ్చా. పరశురాం, నువ్వు నా కాలి గోటిని కూడా కదిలించలేవు. అంగబలం, అర్థబలం, అన్నిటికీ మించిన రౌడీజంతో ఈ రాష్ట్ర రాజకీయ చతురంగంలో రారాజులా వెలుగొందుతున్నా. నువ్వు ఎవరు నన్నాపడానికి? అడ్డు వచ్చినవని అడ్డంగా నరుకుతా. అవును, నీకు తెలిసింది అదే. ఎదురు తిరిగేవాడిని అట్ట మార్చడం, రౌడీలతో రిగ్గింగ్ చేయించడం, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆఫీసర్లే డబ్బుతో కొట్టినావు. తమ్మునికి లెక్క దొంగదారులకు వెళ్ళవారని అలా కంటున్నా శివారెడ్డి. పరశురాం, నీలాంటి కుర్ర కుంకల్లో నా రాజకీయ అనుభవంలో చాలా మందిని చూసా. నీ యొక్క ఒకమైన నన్ను ఏమీ చేయలేరు. ఈ రాష్ట్ర రాజకీయ చదవంగా మొత్తం నా గుప్పెట్లో ఉంది. నన్ను ఎదిరించే మగాడు ఎవడు లేడు. శివారెడ్డి, నిన్ను ఏం చేయలేని నువ్వు ఎర్రవేగుతూ ఉండు. ఈ ప్రజల చైతన్యం తీసుకొస్తాడు పరశురాం. ఆ రోజు నీ పాపం పండి అలా ఆవేశానికే బలైపోతావురా. నువ్వు అంటున్నది జరగడానికి ఇది ద్వాపర యుగం కాదు, కలియుగం. ఒకరు దోచుకునే కంప్యూటర్ యుగం. అయినా డబ్బు తీసుకుని ఓట్లేసి ఈ గొర్రెల మందలాంటి జనం ఉన్నంత వరకు మా లాంటి రౌడీ రాజకీయ నాయకులు సాగుతూనే ఉంటాయి. ఆపడానికి నువ్వెవరురా? అవునరా, నేను ఒక్కడే. అల్లరి ఒక్కడే, భగత్ సింగ్ ఒక్కడే. ఇలా ఒక్కొక్క సింహాల మారి నీ అంతు చూస్తారు. ప్రవర్తించడానికి రౌడీ పులేటెడ్ ఆయుధం వస్తుంది. నీలా చాలా మంది నాతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే గదికి పట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, బ్రతికిపోతావు. శివారెడ్డి, నిన్ను నేనేం చేయలేని. శివారెడ్డి, ఇన్ని రోజులు చేస్తున్న అక్రమాలు దౌర్జన్యాలు ఆపేవాడే లేడని నువ్వు ఎర్రవీగుతున్నావురా. ఈ రోజుతో నీ ఆట కట్టొస్తా. పిల్లకుంకా నీలాంటి వాళ్ళని అలా నరికి నా పెంపుడు కుక్కకి ఆహారంగా వేస్తా. నీలాంటి రౌడీల అంతం చేయడానికి, రౌడీల భర్తం పట్టడానికి ఈ రాక్షసంలో అడుగు పెట్టారా ఈ పరశురాం. మళ్ళీ వస్తా, నీ అంత చూస్తా. బచ్చా, కుంకుమ మతి చెడగొట్టాడు. వచ్చి నన్ను కూల్చి
Sonia, 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 sweet, sweet Sonia, देखो तुम मेरे तवाई सजोरू. Sonia, Sonia, sweet, sweet Sonia, देखो तुम मेरे तवाई सजोरू. घाटुला फूलेंडु टाइप नीटु दुकटी नाटु दुकटी निकलो एती नीको प्यार. Sometimes sweet is sweet, sometimes not. I know. Illa kailani choose, jaise guru baaba. Sonia, Sonia, sweet, sweet Sonia, देखो तुम मेरे तवाई सजोरू. घाटुला फूलेंडु टाइप नीटु दुकटी नाटु दुकटी निकलो एती नीको प्यार. Sometimes sweet is sweet, sometimes not. I know. Illa kailani choose, jaise guru baaba. కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లె పొడిచే చుక్కుంటే అది నాటు. మంచిగా మీద పడే చిరుకుల మల్లె చిరు ముద్దులు పెట్టి శుద్ధి చేయడమే నీటు. కసిగా మీద పడే ఉప్పెన మల్లె చిరి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు. ఈ కుల మీద పూని నేనే పొడి పెంచి ఆటలాడించనా. మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే, మంచాల మాటలకి చోటే ఉందే. మొత్తంకే కాకిట్లో ముంచేస్తా అమ్మడు. సోనియా, సోనియా, స్వీట్ స్వీట్ సోనియా, రేపిట్లో ఎత్తి నీకు ప్యారు.
ఊరించే ఒడిలో పంకే నదిలో గల్లియ చక్క పిండిస్తుంటే పరువాల పిలుపే కళ్ళల్లో మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే గిలికి సిస్టమ్ లేదే అప్పడు లేదే మగదముస్తే సారే అట్టి పరదొస్తే వీరేటా అరు కావేరేటా ఎదమల్ల పుకారో నలిపేగా పోతే అందము లేదే కసిలేని మోహం కాదే కొమ్మని వాదిస్తే అన్నందా కమ్మించి కాదిస్తే న్యాయముందా Sonia, Sonia, sweet, sweet Sonia, baby, don't let the voice of joy. I love you, type you to the getting out to the getting. Explore everything, come down. Sometimes it is sweet, sometimes not it. I love you, let me choose it. Sonia, అమ్మాయిల మాన ప్రాణాలతో ఆటలాడడం క్రూరం మృగం కన్నె పిన్నెలపై ఇతనికి కన్ను పడిందంటే మానభంగం చేయకుండా వదలడు. కిడ్నాప్లు రేపులు అతనికి వెన్నతో పెట్టిన విద్య. శాడిస్ట్ అనే పదం కూడా ఇతనికి చాలా తక్కువ. మదమెక్కిన మృగంలా ఆడవాళ్ళపై విరుచుకు పడతాడు. వస్తున్నాడు తన ప్రాణాలతో జలగాలాటాడడం క్రూర మృగం. కన్న పిల్లలపై ఇతర కన్ను పడిందో మానభంగం చేయకుండా వదలడు. కిడ్నాప్లు రేపులు ఇతనికి జన్నతో పెట్టిన విద్య. శాడిస్ట్ అనే పదం తనకి చాలా తక్కువ. మదమెక్కిన మృగంలా ఆడవాళ్ళపై విరుచుకు పడుతూ దుర్గా ది గ్రేట్ సాడెస్ట్ దుర్గా. ఏమి అందమే నీ అందం ముందు ఏనికి పనికిరాదు. ఇంతటి అందాన్ని సృష్టించిన ఆ బ్రహ్మ ఎంతో రసికుడే. మిస్టర్ ఒంటరిగా ఆడిపోతావు, ఇలాగైనా మాట్లాడేది? ఎలా మాట్లాడాలని అడిగితే నేర్చుకుంటా మిస్. మర్యాద నుంచి బయటికి వెళ్ళు. అయినా ముందు ఎలా మాట్లాడాలో అది తెలుసుకో. నీ అందం గురించి మాట్లాడుతుంటే సంతోషించక కస్సు బుస్సులాడతావేంటే? అది సరే, ఇంతకి ఎవరి కోసం వెయిటింగ్? దుర్గా కోసమేనా? ఎవరి కోసమైతే నీకెందుకు? మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు చెప్పకపోతే నీ అందాన్ని చూస్తూ నేను ఇక్కడే ఉండిపోతానే. మిస్టర్ మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్.
దుర్గా అని పిలుస్తారు. మిస్టర్ దుర్గా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా సరే నా పేరు రోజా. రోజా, అబ్బావా, నీ పేరు కూడా నీలాగా చాలా అందంగా ఉంది. నన్ను అందుకో, నీ ఎత్తని కౌగిల్లో నన్ను చేర్చుకో. మిస్టర్ దుర్గా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావే? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అందమైన నీ పెదవులపై కిసి ఇవ్వడానికి వచ్చా. ఏమంటానా? చంప పగులుతుందంటాను. తాగితే చాలే. అసలు ఏమిటి అర్థం పర్థంలన్నీ పిచ్చివాగుడు? అవును, నిన్ను సూచన దగ్గర నాకు ఏమవుతుంది? అయితే పిచ్చాసుపత్రికి వెళ్ళండి. మీలాంటి అందమైన కన్య గులాబీలు ముందుంచుకొని పిచ్చాసుపత్రికి గిద్దానికి బేబీ. మిస్టర్, నా ఫ్రెండ్ దుర్గా వచ్చాడంటే నీ అంత చూస్తాడు. నా ఫ్రెండ్ నరసింహ రాకముందే వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఈ దుర్గా ఎదుర్కొన్న మనగాడవాడు. మగాడే కాదు, తను వస్తే నీకే తెలుస్తుంది. వాడి వచ్చేలాగా నా పని ముగించుకుంటానే.
ఇతను ఒక డైనమిక్ హీరో. అయ్యో సవాలైన తన లక్ష్యాన్ని సాగిస్తూ ఒక అమ్మాయికి మనసిచ్చి తన ప్రేమలో పడి జరిగే కొన్ని మార్పుల వల్ల అతను లక్ష్యాన్ని సాధిస్తాడా లేక లక్షలోనితనంతో నిండిన ఈ దేశంలో మార్పు కోసం రౌడీలాగా మరి అవతరిస్తాడా? ఈ దుర్గను ఎదుర్కొంటున్నా సరదాగా ఉందా? ఈ పాట బుద్ధుని నీలాంటి కొవ్వెక్కిన వాళ్ళకి శత్రు శత్రుత్సవంగా మాట్లాడు. అడ్డు వచ్చామంటే అడ్డు తొలగించుకోవడమే కానీ అడ్డు తప్పుకోవడం ఈజీవా హిస్టరీలోనే లేదు. ఈ దుర్గ చాలా దుర్మార్గుడురా. నాతో పెట్టుకొని నిన్ను పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. నాతో పెట్టుకొని రేపు అనేది లేకుండా చేసుకోకు. ఈ దుర్గ చాలా ఇప్పుడు నీ టైం రా. అది ఇప్పుడు నా దారిలోకి వచ్చా. బుద్ధిగా ఇక్కడి నుంచి పారిపో. వెళ్తున్నా కానీ నీ ఎత్తు చూస్తారా? నీ వల్ల ఇందేగా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. పర్లేదు మేడం, ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అది సరే, ఈ టైంలో మీరెక్కడా? నా ఫ్రెండ్ శిలతో వస్తా అంటే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. నీ పేరు? నా పేరు రోజా, మాది గుడివాడ.
నా పేరు శివ, మాది అమరావతి పక్కన రాజధాని. డిగ్రీ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నా మేడం. శివ, మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇక్కడే మా ఫ్రెండ్ వీరుగాడి ఆఫీస్ రూమ్ లో ఉంటున్నా. స్వాతి, నువ్వెక్కడ ఉంటున్నావు? శివ, రోజు రోజుకి ఆ రౌడగుండల అల్లర్లు ఎక్కువైపోతున్నాయి. రోజా, శివారెడ్డి గారికి ఆ టైగర్ అనేవాడే అండదండలు ఎక్కువగా ఉన్నాయి. ముందు ముందు వీళ్ళ ఆట కట్టిస్తే ఈ దుర్గా గారి పగరు దిగుతుంది. రోజా, శివ, మీలాంటి వాళ్ళు సిరిసికి ప్రేమైతే మంచిదని నా అభిప్రాయం. రోజా, నాకు ఐఏఎస్ అవ్వాలనే ఉంది, కానీ లంచగొండితనం నిన్న ఈ దేశంలో ప్రభుత్వ అధికారులను రాజకీయ నాయకులు ప్రశాంతంగా డ్యూటీ చేసుకునేవారు. రోజా, శివ, నువ్వు కలెక్టర్ అయితే ఈ ప్రజలకి న్యాయం జరుగుతుందని నా కోరిక. నీ నిర్ణయం ప్రకారమే తొందరలోనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు. రోజా, శివ, నువ్వు గట్టిగా ప్రయత్నించలే గాని తప్పకుండా విజయం సాధిస్తావు. అది సరే, అంతా నా గురించే చెప్పించుకుంటున్నారు, మీ గురించి ఏమీ చెప్పడం లేదు. మా దగ్గర ఏముంటాయండి, ఈ రోజుల్లో అమ్మ నాన్న కాలేజీ పంపించాలంటేనే భయపడుతున్నారు. రోజా, ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మీలాంటి ఆడపిల్లలే ఆటంబొమ్మ లాంటి వాళ్ళని నిరూపించాలి. రోజా, శివ, నాకు కాలేజీకి టైం అవుతుంది, మరలా వచ్చినప్పుడు నీతో వివరంగా చెప్తాను. మిస్ రోజా, నీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నదే నా ఆశ. వేడి వేడి వేడుకోలు వినమ
కలలో చూపుమా తీరం చేరుస్తున్నది నవ్వేరమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మలే ప్రేమ కౌగిలించకే ప్రేమ కౌగిలించకే రవ్వమ్మ తీయనైన ఓ ప్రేమ వేరే బాలగారమ్మ స్వాతి చిరుకుడా సంత వెలుగుడా కొత్త వరదరారమ్మ ప్రేమ Papaya. Touch me. Don't touch me. Masa. కూర్చో త్వరగా కూర్చోవాలి అందరూ. ఎందుకు తెలుగు ఏం తీరుస్తావులే కింద వాళ్ళే తీరుతారు పైన వాళ్ళు ఏం తీరుస్తారు నా కోరిక అదేదో చెబితే నేను తీరుస్తా ఏంద్రా నువ్వు తీర్చేది ఆ కోరిక నీకే 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 అయ్యో చెప్పలేక అస్సలు చెప్పలేను
అది ఏడు ఇలేనా గాని వచ్చేడు బాగా ముదిరిద్దే. పెంచావులా పెంచావు బాగా, కృష్ణానదిలాగా బాగా పెంచావు. ఈరేసి డిఏపి వేసి పెంచావు. ఒక్కసారి నాకు ఇస్తే నా గుంటగింట్లో దాచిపెట్టుకున్నావు కదా. నీది నాకు ఇచ్చానంటే అబ్బో నీది నాకు ఇచ్చాననుకో కీర దోసకాయలా కసకసలాడేది ముదిరిపో ముడిసిపోతుంది. ఇది మాత్రం నాకు ఇయ్యండ్రు. మన టపాగోడు ఉన్నాడా, మన టపాగోడు ఆడికి గొర్రె మేకపో తెగదు గాని ఆడేమో సొక్కా ఇట్టా పెట్టుకొని ఇట్టా ఇట్టా నడుస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడిస్తాడు బాగా. వాడిస్తాడా? ఏమిస్తాడు వాడు? వాడి దగ్గరికి వెళ్ళా అరిచే కుక్క కరిచే కుక్క అరవదన్నట్టు వాడి దగ్గరికి వెళ్తే అసలు బెండకాయలా ఉండేది కొండపండు లాంటి పండిపోయింది. నీ దగ్గరే ఉందో నాకు తెలుసులే. డబ్బుల్లా డబ్బులు దాచుకునే మొంతలాగా లావోటి డొక్క తప్ప ఏమీ లేదు నీకు. అందరూ యవనోళ్ళు నా ముందే చూస్తున్నారు కానీ నీకోసం నేను భయ్యా అది నీకే సొంతం భయ్యా. నీ వెనకేముందో నాకు తెలుసులే. నీ దగ్గరే ఉందో నాకు తెలుసులే గాని చెప్పు. ముట్టుకుంటే మూడుసుకుపోతుంది, పట్టుకుంటే పొడుచుకుపోతుందా? అదే నీ దగ్గర ఉంది కదా. చూడిపోయా నన్ను నా అందాన్ని చూస్తానికి ఎంత అమ్మక్కలు వచ్చి ఉన్నారు, కానీ నా అందాన్ని చూస్తానికి వచ్చిన వాళ్ళు ఎవరు నాకు దిష్టి పెట్టద్దు. ఒరే ఒరే నీది అందమైతే మరి రంభ ఊరసి మేడక వీలంతా ఎవర్రా? ఒక్కసారి నన్ను కూడా చూడు. నీ దగ్గరే ఉంది చూడడానికి. డబ్బులు దాచుకునే ముంతలాగా ఇంత డొక్క వేసుకొని చెల్లిపి ఏదో మాట్లాడేసి చిల్లర సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డొక్కలోనే డబ్బులు దాచుకుంటారా ఏంటి? అన్నం కూడా దాచుకోవచ్చు, దాచుకోవచ్చు, దాచుకోవచ్చు. అసలు నేను అత్తాడు చూస్తా, నేను అటు చూస్తావేంది? ఏది మాత్రం దాచుకోవచ్చు, చూసుకోవాలా ఏంటి? నీకు ఏంట్రా బాబు, నీకు ఇచ్చాను అనుకో. నువ్వు ఇచ్చేది నాకు తాడరేసుకో ప్రశాంతంగా చేలో తిరిగేవాడిని. ఈ డ్రామా బోమా అని లేవో నీ దగ్గర పడేశారు. నువ్వేమో వదలవాయా, ఈ కర్మేమో తెగదాయా. అందుకనే మన ఊర్లో ఉన్నాడు చూసా కుమరాబాద్ బొబ్బులు వాడు ఉన్నాడు చూసా, కుమరాబాద్ బొబ్బులు వాడు. ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడు మంచి
వాడా వాడా మనిషి మాత్రం ఎత్తుగా ఉంటాడు, ఎర్రగా బుర్రగా ఉంటాడు కానీ వాడి దగ్గరికి వెళ్తే మనిషే కానీ వాడి దగ్గర ఇసుగు లేదని చెప్పేసి ఎక్కడికి వచ్చా. ఆడి పేరు చెప్పాను. నేను ఆడి దగ్గరికి వెళ్తే బాగా పెంచుతాను. బెండకాయకి వెళ్తే బెండకాయ పండిపోయి ఉంది. మనకు వద్దురా బాబు అని తిరిగి వచ్చా. ఏదో చెప్పావు ఏం నుంచుంటా అందరు చూస్తుంటే చూస్తుంటే అబ్బో వీళ్ళు చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నాకొక్కసారి అమ్మమ్మ పార్టీ ఆ పాట దాకా నేను రానేను, నీ దాకా అస్సలు రానేను. నాకంటూ ఒక లవర్ ఉన్నాడు, ఆ లవర్తోనే నా పాట, ఆ పాటతోనే మొత్తం. ఆ లవర్ ఎవరు నీకు చెప్పాలా లేదంటే? ఒరే బాబు నీకు దండవరయ్యా, నన్ను వదిలే నేను పోతా. Bye.
నుండి నాకు ఇలా రాసి పెట్టున్నది ఇలా రాసి పెట్టున్నది మన ఉబ్బరము అభ్రమంగా అభ్రమంగా హలో మిస్ మోహనాంగి, ఎవరి కోసం ఈ వెయిటింగ్? ఈ మన్మధరాజ్ శివారెడ్డి కోసమేనా? హలో క్లాస్ లో మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఎలా మాట్లాడాలో చెబితే తప్పక నేర్చుకుంటా. శివారెడ్డి ఈ రోజు పల్నాటి నాగమల్ల మారుతుందా? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. వరేవా తెల్ల బంగారం తమ్మన్నలాగా కసకసలాడుతూ ఉన్నావు అనుకున్నా, నీలో చాలా ఎవరు ఉందన్నమాట.
నువ్వు పలనాటి నాగంలో మారితే నేను బ్రహ్మనాగంలో మారి నిన్ను నా కౌగిల్లో బంధిస్తా. ఏమంటానా నీ పళ్ళు రాలగొడతా అంటాను. నువ్వు నా చెంప చెల్లుమంటే నా మనసు గిల్లుమంటుంది. మిస్టర్ శివారెడ్డి. అవునా, శివారెడ్డి. ఈ శివారెడ్డి కన్ను పెద్ద కన్ను పిల్లని నా మనసులోకి తీసుకొని ఆనంద సాగరాల్లో వివరించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అయినా నీకు ఇష్టమైన లేడీస్ ఎవ్వరు లేరు ఇక్కడ. ఎవరో దేనికి నువ్వు ఉన్నావుగా. నిన్ను నా పక్కలోకి తీసుకొని స్వర్గ సుఖాలు చూపిస్తా. మిస్టర్ శివారెడ్డి, అద్దు మీరు మాట్లాడవా నీకు దేశుద్ధి చేయాల్సి వస్తుంది. ఈ శివారెడ్డిని ఎదిరించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. నా ఫ్రెండ్ శివ వచ్చాడు, ఎంత చూస్తాడు. నా ఫ్రెండ్ నరసింహ వచ్చాడు, నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడు. అబ్బా, అయితే ఆ ఇద్దరికి ఉమ్మడి లవరం అన్నమాట. రాలే, నీ వాళ్ళు రాకముందే నా ప్రతాపం చూపిస్తా. నీకు ఇష్టమైన లేడీస్ ఎవ్వరు లేరు. కాంచన శిల్పం లాంటి నిన్ను ఎదురు పెట్టుకొని వేరే వాళ్ళ కోసం నేనెందుకు చూస్తానే. నువ్వు అంటే పెళ్లి చేసుకుంటా, లేదంటే నీలోని ఆ అన్నాన్ని అనుభవించి అప్పుడు వదిలేస్తా. మర్యాదగా రాయే. ఇప్పుడు అన్నాడు, ఎవడు వాడుకుంటాడో చూస్తా. విక్రమ్ బడా పోలీస్ ఆఫీసర్ టైగర్ దాదాని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం నియమించిన ఒక స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్.
विक्रम बड़ा पुलिस ऑफिसर శివారెడ్డిని టైగర్ దాదాన్ని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం నియమించిన పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ విక్రమ్ the most intelligent police officer. హాయ్ ప్రియా, ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నీతో కలిసి మాట్లాడి చానాళ్ళు అవుతుంది. మరి ఏమంటావో నువ్వే చెప్పాలి. నేను చెప్పను, నీతో కలిసి కూడా నాకు
सकल क्षुद्रग्रह राक्षसभूत पिशाच विग्रह जरा भैरव నిలువబడరాదు పర్యవేక్షితమా మహామతే ఇక సర్వలోకములు నా తీరంలో ఉండవాలి ప్రాణులు సావహించవ్వలే సకల చరాచర పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞని శిరసావహించవలే నేనే శ్రేష్టను నీలలోక గ్రీష్టను మాతా మాతా వస్తున్నా వస్తున్నా నీ దైవ దర్శనానికే వస్తున్నా మాతా పంచభూతాలనే నా చేత్తో వహించి నా వశము కావాలి
నిత్యం సకల చరాచర సృష్టి నాదినంలో ఉండవలే. వస్తున్నా ఈ శక్తిని నాకు ಕೊನೆ ಉಸಿರಿನವರೆಗೂ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ನಿನ್ನ ಒಂದನಿ ರಕ್ತಾನ ಸೋಗೋದಕ್ಕೆ ನಾನು ಕೊನೆ
ಉಸಿರಿರೋವರೆಗೂ ಸೋಕೋದಕ್ಕೆ ನಾನು మరణం నాశనం సంగ్రామం పేరుతో మారణ హోమం నేడు ఎక్కడ చూసినా అన్యాయాలు దోపిడీ ఈ టైగర్ కన్నెర చేస్తుంటే గజగజలాడిపోవాలరా గజగజలాడిపోవాలా ఈ టైగర్ దాదా అంటే మరణ శాసనమురా శుభంకరీ దీపాలిని దీపాలిని కామాక్ష కామాక్ష దీపాలిని ఓం కాళీ ఓం కాళీ ఓం
టైగర్ దాదా అంటేనే మరణ శాసనమరా. ఎవరన్నారు అరెస్ట్? ఇన్స్పెక్టర్, ఏంటి ఇలా వచ్చావు? నీకోసమేరా నేను గత 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు దొరికారా టైగర్? ఈ టైగర్ దాదా అంటేనే మరణ శాసనమరా. ఈ టైగర్ దాదాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. నువ్వు చేసే మర్డర్లు మన బంగారు నా దగ్గర పక్కా ప్రూఫ్తో ఉన్నాయి. ఈ రోజు నిన్ను వదలను. యారా పిల్ల కుంక, నా అనుభవంలో అంత వయసు లేదు నీకు. మర్యాదగా మా వాళ్ళిచ్చే తాంబూలం తీసుకొని బయటికి వెళ్ళరా. ప్రాణాలతో బతికిపోతావు. ఈ టైగర్ దాదా చేసే 100 మాత్రం ఇది కాకుండా చూసుకో. నిన్ను చూసి వణిగిపోవడానికి వన్ హోమ్ గార్డ్ అనుకున్నారా? పవర్ఫుల్ సైని. నువ్వు ఇప్పుడు 100 మటలు చేసేవేమో, కానీ నేను ఎప్పుడో 100 మంది బందిపోట్లు కాల్చి 100 మంది బందిపోట్లు అతమార్చావా? ఒక్కను కూడా కాల్చలేరు. నీలాంటి కాకి బట్టలకు రక్తపు మరకలు కాకుండా చూసుకో. టైగర్, ఈ యూనిఫామ్ వేసుకున్నప్పుడే డిపార్ట్మెంట్ కి నెత్తురు దీపం వెలిగిస్తానని శపథం చేసి ఈ లాఠీ పట్టుకున్నారా? మర్యాదగా నాతో రా, లేదంటే నీలాంటి కేడీల్ని బేడీలు వేసి బంధించే రౌడీ పోలీసురా. పిచ్చివాడా, రౌడీజం నేను కత్తి పట్టుకున్నప్పుడు ఓనమాలు నేర్చాన్రా. ఆటొచ్చిన వాణ్ణి అడ్డంగా నరుక్కుంటా గుండాగా, రౌడీగా, దాదాగా, టైగర్గా ఎదిగా రౌడీజంలో డిప్లొమా చేశాన్రా. నువ్వు నా దగ్గర కుప్పు గంతులేస్తే
టోపీ పెట్టుకోవడానికి తల ఉండదు, లాఠీ పెట్టుకోవడానికి చేతులుండవు, బెల్ట్ పెట్టుకోవడానికి నడుము ఉండదు, బూట్లు వేసుకోవడానికి కాళ్ళు ఉండవు, ఒక్కొక్క పాటు ముక్కలుగా నరికి స్టేషన్ కి డిఎస్పీకి హోం మంత్రికి పార్సల్ చేసి పంపిస్తాను కొడక. టైగర్ చావంటే భయపడ్డానికి అల్లా టప్పలా గల్లీని తిరిగా కొండనా కొడుకుని అనుకున్నావురా? విక్రమ్ రాథోడ్ చావు భయానికి నాకు కాదు. ఒకవేళ చావు అంటూ ఇప్పుడే వస్తే నా కళ్ళల్లో పెరుగుండగారు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి. అయితే చావురా. ఎవడ్రా నిన్ను పంపించినా ఎవడు అడిగితే చెప్పు. పైన కింద కూడా ఉన్నాడు, వాడు పేరు టైగర్ దాదా అని చెప్పు. ఏన్ని తీసుకొని ఆ శివగాడి ఏరియాలో పడేసిరండి. ఇది టైగర్ దాదా చెప్పలే, ప్రకటించండి. అడ్డొచ్చిన వాళ్ళే అడ్డంగా నరకండి. అది టైగర్ 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 అని చెప్పండి. మాటలో కానీ వేటలో కానీ ఎదిరించారు. భూమి మీద పుట్టగాడు వాడి ఉరిటిలోనే అంతం కావాలి. రౌడీ రౌడీ శివ దానికి లోపలమని చెప్తున్నా వినకుండా తను ఇష్టపడ్డ అమ్మాయి రోజా హత్య ఇతన్ని ఒక రౌడీగా మారేలా చేసింది. ఆనాడు ఐఏఎస్ అవ్వాలన్నా తన లక్ష్యాన్ని పక్కన పెట్టి ఈ సమాజంలో చెడుని అంతం చేయాలని పోరాడుతూ ప్రాణాలనే పెట్టి రౌడీల పాలిట సింహం స్వతహా సింహంలో మారాడు. ప్రజల కోసం పోరాడుతూ తన ప్రాణాలని ప్రాణంగా పెట్టి రౌడీల పాలిట సింహం 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 సింహంలో పెరిగిన
ఒళ్ళంతా మూర్చినాలయా రోజు రోజుకి నువ్వు చేస్తున్న ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా ఆపితే నా చేతిలో చచ్చిపోతావు. నిరంతరం మరణ దోషంతో తత్తరలిపోయాయి. నా స్థావరంలోకి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు. ఈ దారికి కొత్తగా వచ్చినట్టుండో. దానికి కొత్త అయినా పనికి మాత్రం పాతవాడినే. నువ్వు చేసిన స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ఈ శివ పేరు చెప్పి ఎవడు లేరా. ఈ టైగర్ దాదాకి కోపం వస్తే వచ్చినట్టేనా. సునామీ ఎంత భయంకరంగా ఉంటుందో ఈ టైగర్ దాదా అంతకంటే ఎంతటి శక్తినైనా ఎదురుస్తున్నారా. అలాంటిది నువ్వు నా దగ్గరికి వచ్చేవాగుతున్నావంటే అంతటి మనగాడువా. రేట్ టైగర్ రెచ్చిపోయి ఉపన్యాసం పసిపిల్లాడిగా వినాలా. ఈ శివ ఒక్కడంటే 100 పాటలు వెంట ఉన్నట్టేరా. నన్ను తట్టుకోవడం నీ వల్ల కాదు. నేను మన వల్ల కళ్ళ తెలియాలంటే మోచేది కింద పనిచేసే ఆ పుగ్గా అడుగు చెప్తాడు. ఈ టైగర్ పేరు చూస్తే ప్రభుత్వాలు అడలిపోతాయిరా. ఈ టైగర్ కన్నెర చేస్తే నిప్పులు వర్షం కురవాలి. ఈ టైగర్ కన్నెర చేస్తే నిప్పులు వర్షం కురవాలి. అలాంటిది నువ్వు నన్నే బెదిరిస్తున్నావంటే మండే అగ్ని జ్వాల లాంటి వాడిని. నీలాంటి కాలయములను కాటికి పంపే వరకు నిద్రపోడరా ఈ శివ. రౌడీ శివగా మరి మిమ్మల్ని అందరినీ కైలాసానికి పంపిస్తా. ఈ టైగర్ దాదా అంటేనే మరణ శాసనం. ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ టైగర్ దాదా ఒక్కడే. ముక్కులు బంధు ముక్కోటి దేవతలు అష్టదిక్పాలకులు మెరుగనిచ్చే పచ్చబలం సైతం ఈ శివ పవర్ గురించి తెలుసు. నువ్వు నన్ను బెదిరించేది పంచిపోతాను. నిరంతరం మరణ దోషాలతో కొట్టుముట్టాడే ఆ నరకాసుడైనా ఈ రాక్షస రావణాసుడు పుట్టినవాడే ఈ టైగర్ దాదా. ఈ పంచిపోతాను గాలి భూమి ఆకాశం అయ్యే నీ పంచిపోతాలైతే ఈ టైగర్ దాదా సృష్టించుకున్నాయే. రౌడీజు మానభంగాలు భూకబ్జాలు అయినా ఈ టైగర్ దాదా పెంచుకున్న పోతాను. రేట్ టైగర్ పైకి పంపాలంటే నాతో పాటు తెచ్చే ఇంకో 10 మంది దానికి తోడు. నేను పోర్చంతో తిప్పే నా ప్రాణంగా ప్రేమించే ఈ ఊరి మీద నీ స్థావరంలో ఒక్కడు మిగిలినా, లేదంటే వాళ్ళకంటే ఒక్క క్షణం ముందు నేను తెచ్చిన నా దేశం తీయించి నా శవాన్ని పోర్చండా నా కొడకల్లారా. AK-47 తెచ్చి మీ గుండెల్లో బుల్లెట్. నా పేరు రౌడీ శివయ్య కాదు. ఆ రావణాసుని చంపాలంటే సముద్రం దాటాలా. ఈ టైగర్ దాదా చెప్పాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా. బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావురా. సొంత పొగతో పెరిగిన బ్రాండ్ అయితే
నువ్వు నా దగ్గర కుప్ప గంటలేస్తే తలకాయ లేపేస్తా. గారు సంపదలో కుబేరుణ్ణి, ధర్మం తప్పని ధర్మరాజుని, చెంపలికి హరిశ్చంద్రుని, నీ అంతు చూడడానికి వచ్చిన రౌడీ చూడరా. నువ్వు రౌడీ శివ అయితే నాకేంట్రా? మాతో పెట్టుకుంటే చచ్చిపోవాల్సిందే. రేట్ టైగర్, నీ చేతిలో చచ్చిపోయే పిల్లవాడు కాదురా ఈ శివ. ఆ ఉట్టు దేవత సైతం ముత్యాలు పడతాయి. నువ్వు చేస్తున్న చీకటి దండాలను నామరూపాలు లేకుండా చేయడానికే నేనొచ్చా. రే శివ, పెద్ద పోటుగాడిలో పోసు కొట్టుకో, పతనమైపోతావు. మాతో చేతులు కలుపు, బిజినెస్ లో పార్ట్నర్షిప్ గా ఇస్తా. అదుకోతో రంకెలేస్తా నా కొడుక, కాళ్ళు రెండు నరికేస్తా. నీతో చేతులు కలిపే అంత అసహ్యుడు కాదురా ఈ శివ. ఈ దేశంలో పెట్టినందుకు ఎంత గర్వపడాల్సింది.